ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లకి అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. సరదాలు తెచ్చిందే తుమ్మలా తెల్లటి లుంగీలతో ఈరోజు సంక్రాంతి సందర్భంగా మనం చక్కెర పొంగలి చేసుకుందాం. సూపర్ గా ఉందా? అందరికి తినిపిస్తాం. ఈ రోజు ఒక పట్టు పట్టాలి. అందరూ రండి. ఆల్వేస్ వెల్కమ్. హ్యాపీ సంక్రాంతి. చక్కెర పొంగల్ చేసుకోవడం కోసం మనం బియ్యం పప్పు నానబెట్టుకోవాలి. సంక్రాంతి అంటే ఏంటిదంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించినప్పుడు సంక్రమం అంటారు. అదే సూర్యుడు 12 రాశులు తిరిగేస్తాడు. సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా ప్రవేశించినప్పుడు దాన్ని మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. అదేవిధంగా సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం. మరొకటి ఏంటంటే భగీరథుడు ఎంతో కాలం తన తపస్సుతో గంగమ్మ తల్లిని ఆకాశం నుండి భూమికి తీసుకొస్తాడు. భూమి పైనకి తీసుకొచ్చి ఈ రోజు మనం సంక్రాంతి జరుపుకుంటాం. ఈ రోజు మనం ప్రవహించే నీటి ద్వారా కానీ ఏదైనా నదిలో గంగమ్మ తల్లి నదిలో కానీ స్నానం చేస్తే ఎంతో మనకు శుభం కలుగుతుందని పెద్దలు నమ్మకం. మరికొందరు వాళ్ళ పూర్వీకులకు శాంతి కోసం దాన ధర్మాలు చేస్తారు ఈ మకర సంక్రాంతి రోజు. ఇవన్నీ కాదు, సంక్రాంతి రోజు అంటే అప్పాలు చేసుకుంటారు. బెల్లప్పాలు, సకినప్పాలు, గ్యారెలు, లడ్డూలు. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే ముగ్గులు వేసుకొని అప్పాలు చేసుకుంటారు. పచ్చని చిలుకలు తోడుంటే కోయిల పాడి వింటుంటే బుగ్గ గంటగానే పోయినా నా కడుపులో గాలంతా బుగ్గలో పంపించాను. అందుకనే బాగా బక్కగాను. ఇప్పుడు లోపల పోయింది గాలి పోయింది. ఏది పోయింది ఆల్రెడీ. చెప్పి ఉంటా నేను. పసు ఇంకొంచెం శుద్ధి చేయాలి. మొత్తం ఇప్పుడు శుద్ధి చేయాలి. కొన్ని నీళ్ళు వేయాలి. హరిపసు కొన్ని నీళ్ళే మొత్తం శుద్ధి చేయాలి. అంతా ఎక్కడెక్కడ తిరగత్తాలేమో. కొన్ని గంగ నీళ్ళు కూడా వచ్చినావా? వెరీ గుడ్. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది వచ్చిందట ఈసారి మహా కుంభమేళ. పోయినా పోయిన సంవత్సరమేనా? అంత సంవత్సరం పోయినా. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది లాస్ట్ టైం ఎందుకు వస్తుంది రా? పేరు చేయమల పేరు మరి ఇద్దరు విష్ణు చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాగేశ్వర విఘ్నోపజాంతే. కెమెరామెన్ కూడా చల్లగా ఉండాలి. కెమెరామ్యాన్ కూడా చల్లగా ఉండి మా వీడియోలు మంచిగా తీయాలి. స్వామి నదికి పోలేదా? నదికి పోలేదు స్వామి. బాయ్స్ చాయ్ తీసుకోండి. ఎహలేరా బండి ఇంకా
నిద్రేంటి తెల్ల తెల్లారు కానీ పల్లె తొలి తొలి పడుతుంది. ముందుగా నానబెట్టుకునే పెసరపప్పుని బియ్యం మనం దేవుని కోసం ప్రసాదం రెడీ చేసుకుంటున్నాం. బెల్లం వేసుకుందాం. సాయం చేయరా? కంగణం కట్టుకోవాలి. సరిపోదా? విఘ్నేష్ కట్టు. మంచిగా నన్ను ఆశీర్వదించండి స్వామి. ఇలా పట్టు, చాయ్ పట్టు, తీర్థం తీసుకో. ఇటు ఇటు స్వామిజీ స్వామిజీ ఏ మాటగా మాట కానీ వీళ్ళకి తీర్థం పట్టు కూడా అత్తలేదు. తీర్థం ఎట్లా పట్ట అంటే ఏళ్ళు వచ్చిన ఏళ్ళు ఇలా పోవాలి. ఇట్లా పోతే నీళ్ళు అనేది పోవు. వీడియో పోతానే ఇట్లా పోయి మళ్ళీ ఒకసారి పోయి మకర సంక్రాంతి రోజు మీకు చేసుకున్న చక్కెర పొంగలి బాగా టేస్ట్ మంచిగా ఉన్నది. టేస్ట్ మంచి కుదిరింది కదా. బెల్లం గిట్ల అంతా చెప్పిన ఆడికే కరెక్ట్ ఉన్నది అంతా. కానీ అదేందో తెలియదు కానీ ఏదైనా మన బోనమే కూర అయినా ఆ బెల్లం మంచి సెట్ అవుతుంది. నిజంగా మంచిగా ఉంటుంది. ఉత్తప్పు వండుకున్నప్పుడు సెట్ కాదు.